Welcome to Manalogics. Today, continuation topic GNP అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో నిన్న జీడిపి గురించి మాట్లాడాం. ఈరోజు జిఎన్పి గురించి మాట్లాడాం. జీడిపి అంటే ఏమన్నా మనం మన దేశంలో గూడ్స్ తయారవ్వాలి. సో మన దేశంలో తయారవ్వాలి. ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు తయారు చేయాలి. సో ఆ గూడ్స్ యొక్క టోటల్ వాల్యూని తీసుకోవాలి. దాన్ని మనం జీడిపి అంటామన్నాం. ఇప్పుడు జిఎన్పి అంటున్నాం. సో జిఎన్పి అంటే ఏమన్నా మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నాం. దీన్ని జిఎన్పి అంటాం. స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. మరి డెఫినేషన్ ఏంటి సార్? ఇక్కడ ఎవరు తయారు చేస్తున్నారు? మన వాళ్ళు తయారు చేస్తున్నారు. మన ఇండియన్స్ తయారు చేస్తున్నారు. అందుకని ఒక సంవత్సర కాలంలో ఎంత కాలంలో? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత అంటే మన చేత పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి చేయబడిన ఏ వస్తువులు? అంతిమ వస్తువులు మరియు సేవలు. సో అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క విలువని ఏమంటాం మనం? జిఎన్పి అంటాం. సో టోటల్ ఫైనల్ గ్రాస్ అవుట్కమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఎ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ జిఎన్పి. మరి జిఎన్పి అండ్ జీడిపి రెండు సమానం అవుతున్నాయా? రెండు వేరువేరా? చూద్దాం. ఇదేంటండి? జిఎన్పి. ఇదేంటి? జీడిపి. మరి జిఎన్పిని మనం ఎంత కాలానికి తీసుకుంటాం? 1 ఇయర్ కాలానికి తీసుకుంటాం. జీడిపి ఎంత కాలానికి తీసుకుంటాం? 1 ఇయర్‌కి తీసుకుంటాం. ఇందులో ఏ గూడ్స్ తీసుకుంటాం? ఫైనల్ గూడ్స్ తీసుకుంటాం. ఇందులో ఏం తీసుకుంటాం? ఫైనల్ గూడ్స్ తీసుకుంటాం. ఇదే వాల్యూ? గ్రాస్ వాల్యూ. ఇది కూడా ఏ వాల్యూ? గ్రాస్ వాల్యూ. ఇక్కడ ఏం తీసుకుంటాం? సిటిజన్‌షిప్ తీసుకుంటాం. సిటిజన్‌షిప్ తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం? ఏరియా తీసుకుంటాం. సో ఇవి ఓవరాల్‌గా మనం ఎస్టిమేట్ చేసేవి. అంటే ఫైనల్‌గా జిఎన్పి, జీడిపి రెండు సమానం అవుతాయా? సో కావు. కాబట్టి జిఎన్పి నాట్ ఈక్వల్ టు జీడిపి. సో ఇప్పుడు మనకేం కావాలి? జిఎన్పి కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. చూద్దాం ఒకసారి. సో జిఎన్పిని, జీడిపిని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ జి ఉంది, ఇక్కడ జి ఉంది. నో నీడ్ టు చేంజ్. ఇక్కడ నేషనల్ అంటున్నాం. అంటే గూడ్స్‌ని ఎవరు తయారు చేస్తారు? ఇండియన్స్ తయారు చేస్తారు. ఇక్కడ గూడ్స్ ఎవరు తయారు చేస్తారు? ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఇండియన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు చేస్తున్నారు. ఇక్కడ ఇండియన్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఫారినర్స్‌ని తీసేయాలి. ఎప్పుడు ఫారినర్స్‌ని తీసేసినా ఎన్ఆర్ఐస్‌ని కలపాలి. రైట్. ఇప్పుడు జీడిపి మైనస్ ఫారినర్ ఇన్‌కమ్ లెస్ ఎన్ఆర్ఐ ఇన్‌కమ్. ఇక్కడ ఫారెన్ ఇన్‌కమ్ అనేది పేమెంట్ అవుతుందా? రిసీట్ అవుతుందా? సో పేమెంట్ అంటే ఏంటి? మన దేశం నుంచి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తే వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దేశం ఉంది. బి అనే దేశం ఉంది. ఏ అనే దేశం యొక్క కరెన్సీ డాలర్. బి అనే కరెన్సీ యొక్క కరెన్సీ రూపీ. అంటే ఇప్పుడు బికి ఫారెన్ కరెన్సీ ఏమవుతుంది? డాలర్ అవుతుంది. ఏకి ఫారెన్ కరెన్సీ ఏమవుతుంది? రూపీ అవుతుంది. ఇప్పుడు ఏకి ఫారెన్ కరెన్సీ కావాలంటే ఏం చేయాలి? ఏ అనే దేశం నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలి. అప్పుడు బి దేశం ఏం చేస్తుంది? వీళ్ళకి పేమెంట్స్ చేస్తుంది. అప్పుడు బి అనేది ఏం చేస్తుంది? ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి డబ్బులు కడుతుంది. అంటే ఏ దేశం అయితే ఇంపోర్ట్ చేసుకుంటదో ఆ దేశం డబ్బులు కడుతది. ఏ దేశం అయితే ఎక్స్‌పోర్ట్ చేస్తదో ఆ దేశానికి ఇన్‌కమ్ వస్తది. వాళ్ళు రిసీట్ ఇయ్యాలి. అమ్మినందుకు వాళ్ళు రిసీట్ ఇయ్యాలి. అంటే అమ్మే దేశాలన్నీ కూడా అమ్మే దేశాలన్నీ కూడా రిసీట్స్ ఇస్తాయి. కొనుక్కునే దేశాలన్నీ కూడా కొనుక్కునే దేశాలన్నీ కూడా పేమెంట్స్ చేస్తాయి. అంతే కదమ్మా! సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏమన్నాం సార్ అంటే ఫారెన్ ఇన్‌కమ్ అన్నాం. ఫారెన్ ఇన్‌కమ్ అంటే ఏంటి? మన దేశం నుంచి వస్తువులు ఎగుమతి చేస్తే వేరే దేశం నుంచి మనకేమొస్తాయి? పేమెంట్స్ వస్తాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇది? పేమెంట్ అవుతుంది. మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకేం చేస్తారు? పేమెంట్ చేస్తారు. కాబట్టి జీడీపీ మైనస్ పేమెంట్స్. మరి ఇదేమవుతుంది? వేరే దేశంలో ఉన్న మన వల్ల సంపాదించే ఆదాయం అన్నాం. వాళ్ళు మనకి ఆదాయం ఇస్తారు. మనకు ముట్టినని రిసీట్ ఇస్తాం. కాబట్టి ఇది రిసీట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక దేశానికి ఎప్పుడైనా పేమెంట్స్ పాజిటివ్‌గా ఉండాలా? రిసీట్స్ పాజిటివ్‌గా ఉండాలంటే డెఫినిట్‌గా రిసీట్స్ పాజిటివ్‌గా ఉండాలి. అంటే రిసీట్స్ పాజిటివ్‌గా ఉన్నాయంటే అర్థం ఏంటి? మన దేశం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి అని అర్థం అనమాట. మన దేశం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? మన దేశానికి ఏమొస్తున్నాయి అన్నట్టు? ఫారిన్ ఇన్‌కమ్ వస్తుంది. సో మన దేశానికి ఫారిన్ ఇన్‌కమ్ వస్తుంది అంటే మనం మన వాళ్ళకి రిసీట్స్ ఉన్నట్టు. అంటే ఎగుమతులు చేస్తున్నట్టు. రిసీట్స్ పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి. పేమెంట్స్ పెరిగితే దిగుమతులు పెరుగుతాయి. ఎందుకంటే మనం వాళ్ళకి చెల్లించాలి కాబట్టి.
కాబట్టి ఇది ఓవరాల్‌గా ఫైనల్‌గా ఏమన్నాం సార్ అంటే జీడీపీ ఈక్వల్ సో జీఎన్‌పీ ఈక్వల్ జీఎన్‌పీ ఈక్వల్ ఏమన్నాం మనం జీఎన్‌పీ ఈక్వల్ జీడీపీ మైనస్ పేమెంట్స్ ప్లస్ రిసీట్స్ అన్నాం. ఇక్కడ చూడండి ఒకసారి పేమెంట్స్ రిసీట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి ఒక ₹10 గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసినామండి. అంటే ₹10 మ్యాంగోస్‌ని ఎక్స్‌పోర్ట్ చేసినాం. ₹5 యాపిల్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. లాభమా? నష్టమా? డెఫినిట్‌గా లాభం. ఎంత లాభం? ₹5 లాభం. సో, కాబట్టి ₹5 లాభం మనకిక్కడ. అలాగే మన దేశం వాళ్ళు అమెరికాలో 1000 మందున్నారు. 1000 మందున్నారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ₹1000 సంపాదిస్తున్నారు. అంటే మనిషికి రూపాయి సంపాదిస్తున్నారు. అలాగే అమెరికా వాళ్ళు మన ఇండియాలో ఎంతమందున్నారు? 10 మందున్నారు. ఎంత సంపాదిస్తున్నారు? ₹1000 సంపాదిస్తున్నారు. అంటే మనిషికి ₹10 సంపాదిస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క మనిషి ఎంత సంపాదిస్తున్నాడో మనకవసరం. నేషనల్ ఇన్‌కమ్ అంటే అందరి ఇన్‌కమ్ తీసుకోవాలి. సో, అమెరికాలో మన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? 1000. ఇది ఎవరిది? మన ఇండియాది. సో, మన వాళ్ళక్కడ ఎంత సంపాదిస్తున్నారు? మన వాళ్ళు ఇక్కడ ఎంత సంపాదిస్తున్నారు? ఇక్కడ మొత్తం కలిపి ₹100 సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళకెంత పోద్ది? 100 పోద్ది. వాళ్ళది 100 మనకి 1000. అంటే మనకెంత లాభం? 900 లాభం. 900 ప్లస్ ఇక్కడ ₹5. మొత్తం ఎంత? 905. ఈ 905ని ఏమంటాం మనం? ఎన్ఎఫ్ఐ అంటాం. అంటే ఎన్ఎఫ్ఐలో ఏమున్నాయి మనకి? రిసీట్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ రిసీట్స్, పేమెంట్స్ ఉన్నా కూడా అక్కడ ఏం రాయొచ్చు? ఎన్ఎఫ్ఐ రాయొచ్చు. కాబట్టి జీఎన్‌పీ ఈక్వల్ టు ఏం రాయాలి? జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే ఎప్పుడైనా సరే జీడీపీకి ఎన్ఎఫ్ఐఏ కలిపితే వచ్చే విలువను ఏమనాలి? జీఎన్‌పీ అనాలి. సో, ఫైనల్‌గా మనం ఏమన్నాం సార్ అంటే జీఎన్‌పీ ఈక్వల్ జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. సో, జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు ఏమనాలి? జీఎన్‌పీ. జీఎన్‌పీ ఈక్వల్ జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఒకవేళ ఎన్ఎఫ్ఐఏ గనక పాజిటివ్ అయింది అనుకోండమ్మా. ఆ దేశంలో ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువనా? ఇంపోర్ట్స్ ఎక్కువనా? ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ. ఇంపోర్ట్స్ తక్కువ. ఆ దేశంలో పేమెంట్స్ ఎక్కువనా? రిసీట్స్ ఎక్కువనా? రిసీట్స్ ఎక్కువ. పేమెంట్స్ తక్కువ. ఆ దేశంలో జీఎన్‌పీ ఎక్కువనా? జీడీపీ ఎక్కువనా? జీఎన్‌పీ గ్రేటర్ థాన్ జీడీపీ. ఇలాంటి కంట్రీస్‌ని మనం ఏమని పిలుస్తున్నాం? డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. సో, డెవలప్డ్ కంట్రీస్‌లో మనకి ఎన్ఎఫ్ఐఏ ఎలా ఉంటుంది? పాజిటివ్‌గా ఉంటుంది. అలాగే సో, మనకి ఎన్ఎఫ్ఐఏ నెగెటివ్ అయింది అనుకోండమ్మా. ఎన్ఎఫ్ఐ నెగెటివ్ అయింది అనుకోండి. ఆ దేశంలో ఎక్స్ లెస్ దెన్ ఎం, ఆర్ లెస్ దెన్ పి, జీఎన్‌పీ లెస్ దెన్ జీడీపీ. అప్పుడు ఆ దేశాన్ని ఏమంటాం మనం? డెవలపింగ్ కంట్రీస్ అంటాం. డెవలపింగ్ కంట్రీస్ అంటాం. ఒకవేళ ఎన్ఎఫ్ఐఏ గనక 0 అయింది అనుకోండి. అప్పుడేమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎం, ఆర్ ఈక్వల్ టు పి, జీఎన్‌పీ ఈక్వల్ జీడీపీ. మీ మనసులో ఏమనుకుంటున్నారంటే ఎన్ఎఫ్ఐఏ 0 అయితే ఆ దేశంలో ఎగుమతులు, దిగుమతులు సమానంగా ఉంటాయి. రిసీట్స్, పేమెంట్స్ సమానంగా ఉంటాయి. అలాగే జీఎన్‌పీ, జీడీపీ సమానంగా ఉంటది అనుకుంటున్నారు. కానీ కాదు. అసలు ఏముండవనమాట. నైదర్ ఎక్స్‌పోర్ట్స్, నార్ ఇంపోర్ట్స్. నైదర్ పేమెంట్స్, నార్ రిసీట్స్. అంటే ఆ దేశం నుంచి ఎగుమతులు ఉండవు, దిగుమతులు ఉండవు. పేమెంట్స్ ఉండవు, రిసీట్స్ ఉండవు. అలాంటి ఎకానమీని ఏమంటాం? క్లోజ్డ్ ఎకానమీ అంటాం. మరి 1991 కంటే ముందు భారతదేశంలో అనుసరించిన విధానం ఏంటి అంటే క్లోజ్డ్ ఎకానమీ. మూసివేత ఆర్థిక విధానం అంటామనమాట. సో, మూసివేత ఆర్థిక విధానాన్ని ఎప్పుడు అనుసరించాం? 91 కంటే ముందు. సో, 91 కంటే ముందు మన దేశంలో ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. పేమెంట్స్ లేవు, రిసీట్స్ లేవు. మరి అప్పటికి భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. సో, దీంతోటి మన మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు కలిసి 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎకనామిక్ రిఫార్మ్స్. సో, ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు 1991లో. అందుకని 1991లో మనం వీటినేమన్నాం? ఎల్‌పీజీ సిస్టమ్ అన్నాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నాం. అందుకే మన్మోహన్ సింగ్‌ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ అంటాం. సో, ఆధునిక ప్రణాళికల పితామహుడు అంటాం మనం. ఎవరిని? మన్మోహన్ సింగ్. మరి ఫాదర్ ఆఫ్ ప్లాన్స్ అంటే ఎవరు? సో, ఫాదర్ ఆఫ్ ప్లాన్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏమనాలి మనం? ఫాదర్ ఆఫ్ ప్లాన్స్ అనాలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ అంటే మన్మోహన్ సింగ్ అనాలి. రైట్ ఇది. అంటే 1991 కంటే ముందు సో, 1991 కంటే ముందు భారతదేశంలో ఎన్ఎఫ్ఐ ఏ విధంగా ఉంది? 0. 1991 తర్వాత ఎన్ఎఫ్ఐ ఏమైంది? మనకి నెగెటివ్. మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? పాజిటివ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే అమెరికాలో ఎన్ఎఫ్ఐ ఏంటి? పాజిటివ్. నెక్స్ట్ మన జర్మనీలో ఎన్ఎఫ్ఐ ఏంటి? పాజిటివ్.
రష్యాలో ఎన్ఎఫ్ఐ ఏంటి? పాజిటివ్. సో, స్విట్జర్లాండ్‌లో ఎన్ఎఫ్ఐ ఏంటి? పాజిటివ్. ఇండియాలో ఎన్ఎఫ్ఐ ఏంటి? నెగెటివ్. పాకిస్తాన్‌లో ఎన్ఎఫ్ఐ ఏంటి? నెగెటివ్. అంటే సో, మన దేశాలన్నీ చుట్టుపక్కల ఇంత గొప్ప గొప్పోళ్ళున్నారు గదా! ఈ గొప్ప గొప్ప దేశాలన్నిట్లో కూడా ఎన్ఎఫ్ఐ ఏంటి? నెగెటివ్ అనమాట. 91 కంటే ముందు 0, 91 తర్వాత నెగెటివ్, పాజిటివ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది జీఎన్‌పీ గురించి. రేపు ఎగ్జామినేషన్‌లో క్వెషన్ ఎలా అడుగుతారు? ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అయితే ఈ క్రింది వానిలో సరికానిదేది అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్‌కరెక్ట్ వెన్ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అంటాడు. సో, దట్ వెరీ ఇంపార్టెంట్. సో, గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ వెరీ మచ్.